మనకు వెనకాల కనబడతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చిందు యక్షగానికులు. వీళ్ళంతా కూడా గ్రామాలలో సో వాళ్ళ వివిధ సంబంధించినటువంటి కులాల వాళ్ళు ఇచ్చేటువంటి వాటిపైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వేషాలు కూడా చూసుకోవచ్చు. ఒక్కొక్కరు సంబంధించినటువంటి వేషం స్పష్టంగా కనబడతా ఉన్నది. సో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులని వాళ్ళకు వీళ్ళ కళలను చూపించడంతో పాటు వాళ్ళని కొంత ఆనందం పరిచేలాగా వీళ్ళకి సంబంధించినటువంటి కళలు అంతా ఉంటాయి. చూసుకోవచ్చు. ఏమాత్రం కూడా సినీలో మనకు కనబడతా ఉంటుంది, సినిమాలలో ఏదైతే కనబడతా ఉంటుందో ఏమాత్రం కూడా వీళ్ళు తక్కువేం కాదు. అంతకు మిక్కిలి వీళ్ళు న్యాచురల్ క్యారెక్టర్. వీళ్ళందరూ కూడా వాళ్ళేమో డూప్లికేట్ కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతా ఉన్నది. చూడొచ్చు ఒక్కొక్కరు. ఆ భీముడు కావచ్చు, ఇక్కడ మిమ్మల్ని ఏమంటారు, శశిరేఖ, మీరు సుభద్ర, శశిరేఖ, సుభద్ర, ఆడ కీచకుడు, వీళ్ళందరూ కూడా కనబడతా ఉన్నారు. సో అక్కడ జోకర్ సో ఎట్లా ఉన్నాడో కనబడతా ఉంది. ఎవరైనా మీ దాంట్లో పాట పాడే వాళ్ళు ఎవరున్నారు? మీ దాంట్లో ఎవరు పాడతారు? మీరు పాడండి. మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని మీ వేషం క్యారెక్టర్ సుభద్ర. ఓకే. ఏంటిది మీరు? మాది చందు యక్షగానం అండి. చందు యక్షగానం. రోజు రవీంద్ర భారతికి వచ్చిండ్రు కదా, సో ఎందుకోసం వచ్చిండ్రు? మీ సమస్య ఏంటి? మా సమస్యనా, మాది ఇంతకుముందు మాది వృత్తి కళ ఉండే చిందు యక్షగానం. ఆ తర్వాత అంతరించిపోతుంది, కళలన్నీ నశించిపోతాయి. కాబట్టి ఇప్పుడు మా యొక్క రాష్ట్ర మన నేషనల్ అధ్యక్షుడు బైరి వెంకటేశం గారు, SC57 ఉపకులాల అధ్యక్షుడు, ఆయన ద్వారా మా రాష్ట్ర అధ్యక్షుడు రాయల లక్ష్మీ నరసయ్య గారు మమ్మల్ని పిలిపించి మా కళారూపాలను ఇక్కడ కొద్దిగా ప్రదర్శించేటట్టు కొద్దిగా అవకాశం ఇచ్చేటట్టు సార్ని కలిసి మా యొక్క బాధలు చెప్పి మాకు కొన్ని ప్రోగ్రాంలు కూడా మాకు కావాలని మా చిందు కళాకారులు సంస్కృతి గారు తీసుకొచ్చారు. అంత మిమ్మల్ని అందరూ కూడా అంతేనా? ఆయన ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక సారు ఇప్పుడు మన ఏనుగు నరసింహారెడ్డి గారు, మన డైరెక్టర్ గారు, ఆయన మాకు మంచివాడు కాదు అని తెలిసి మేము వచ్చినాం. ఏ కథలో ఉంటుంది మీ పాత్ర? ఏ కథలో ఉంటుంది? మాది మాయసుభద్ర విలాసం అని ఉంటుంది. దాంట్లో ఏంటిది మీ పాత్ర? ఎట్లా ఉంటుంది? ఏ పాట ఉంటుంది? పద్యం పాడతాం. అందమును చూడ రతినా అందమును చూడ రతినాదుడనగ నొప్పు, శౌర్యమును చూడ శంకు చక్రధారి, నలిన వైరిని భోలినా నలిన వైరిని భోలినా అయ్యో రామ, నలిన వైరిని భోలినా నవ్వు ముఖమే సూచి మగవారు వలతురే సుధతులెంత ప్రాణేశ్వర, ఈ యొక్క నా వద్దకి నీ వద్దకి నన్ను పిలిపించినటువంటి వాస్తవం ఏంటిదో చెప్పితే నేను తప్పనిసరిగా వింటాను. సుభద్ర, నిన్ను పిలిపించిన కారణమును కూడా చెప్పవలేనా? చెప్పండి. రమ్మి సరసదలలోచని, రమ్మి సరసదలలోచని, సరసదలలోచని ఓ నిరజదలలోచని, రమ్మి సరసదలలోచని. ఓ సుభద్ర, ఏ పూల పనుపు తయారు చేశాను, ఏ పూల పనుపులోన మనము ఇరువురము నిశ్చింపుగా బిగకౌగలించుకొని ప్రేమించుకొనవలేను. అవునా స్వామి? నరనాదా నరనాదా ఎరుదెంచి ఉంటినిగా, ఎరుదెంచి ఉంటినిగా, ఎరుదెంచి ఉంటినిగా. ప్రాణేశ్వర, నా ప్రాణ వల్లభ, నీవెందు గురించి పిలిపించారో కాస్త చెప్పితే నేను వింటాను కదా.
అవునా? కరియానా కరియానా విరిశయ్య తిలకించుమా. కరియానా కరియానా విరిశయ్య తిలకించుమా. విరిశయ్యా తిలకించుమా విరిశయ్యా తిలకించుమా. అన్న థ్యాంక్ యూ, మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఈ కళాకారులందరూ కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చుడు నిజంగా కూడా మీరు రండి ఓకే కాసేపు మీరు రండి కాసేపు మాట్లాడిస్తా మిమ్మల్ని అందరినీ కూడా మాట్లాడిస్తా. ఇట్రాండి మీరు ఇట్రాండి మీరు అందరు ఇట్రండి, కొంచెం వెనకకుండా బాబాయ్ మీ అందరిని ఇస్తాం. ఓకే ఇట్లా మీ పాత్ర ఏమన్నారు? మీ శశిరేఖ గారు మీది అంటే ఏ సంబంధించినటువంటి కథలో మీ పాత్ర కీలకంగా ఉంటుంది? ఏది బాగా అనిపిస్తుంది మీకు? శశిరేఖ పరిణయంలోన శశిరేఖ పాత్ర నాది. నా తండ్రి బలరామ చక్రవర్తి అన్నాడు. అవునా? శశిరేఖనే కొమ్మ దశరేఖ నైవెలో గొందును శశిరేఖనే కొమ్మ దశరేఖ నైవెలో గొందును శశిరేఖనే కొమ్మ నిశపతి బోడ శాకలల దృశ్యమై వెలుగొందును ధర దశ దశాలను కీర్తిదైన దానను ముప్పరితాను శశి రేఖనే కొమ్మ. మీరేంటిది? మీ పాత్ర ఏంటిది? సుభద్ర గారు. సో ఇదే కళ మీద ఆధారపడతారు, తెల్లారు లేస్తే ఇదే పని మీద అంతా కూడా. ఇక ఇది కాకపోయినట్టయితే మీ బతుకు తెరువు లేదు. ఇక లేదు మీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరేనా లాస్ట్ చివరి తరం? ఇప్పటి వరకే మరి మీకు సంబంధించినటువంటి పిల్లలు కానీ మీ వంశం కానీ ఇది నేర్పించట్లేదా? లేదు, ఇప్పటి వరకైతే ఎవరికి నేర్పింది లేదు. ఇది మా వరకే అంతరించిపోతుంది. మాకైనా మన యొక్క కల్చర్ డిపార్ట్మెంట్ కానీ మన యొక్క సంస్కృతి శాఖ వారు ఈ ఉన్న కళనన్నా మమ్మల్ని ముందుకు తీసుకురావాలా, మాకు సైన సహకారం కావాలని చెప్పి మేము డిపార్ట్మెంట్ ను కోరుకోవడం జరుగుతుంది సార్. ఏమైనా పెన్షన్లు గిట్ల ఏమైనా మీకు అందరికి ఏమైనా వస్తా ఉన్నాయి? వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. ఏమైనా డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు ఇప్పుడు ఇలా ఇక్కడికి వచ్చి రవీంద్రబాద్? మాకు మన కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇదేంటంటే సీనియర్లకే ప్రోగ్రాంలు ఇచ్చడం జరుగుతున్నవి. సీనియర్లకే అన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా తిన్నవారే తినుడు, అందరి లబ్ధి పొందిన వారే పొందుతున్నారు. దీంట్లో ఏంటంటే వెనుకబడిపోయిన వారు వెనుకబడే పోతున్నారు. అందుకని మాకు మా యొక్క ఈ యొక్క 34 జిల్లాల లోపల మేము ఉన్నటువంటి మా యొక్క 10 టీంలను ఎన్నిక చేసుకొని మేమైనా డిపార్ట్మెంట్కు మా యొక్క బాధలు చెప్పుకొని మాకు ప్రోగ్రాం కావాలని మేము పెట్టుకొని వచ్చినాం సార్. ఇలా ఈ సుభద్ర చెప్తే అక్కడ నరసింహారెడ్డి గారు ఇంటరా? వినాలా కదా. అట్లా ఒక్కసారి మీ పాత్ర ఎట్లా ఉంటది? ఆ పాత్రలో మీ సన్నివేశం, మీ పాట ఎట్లా ఉంటది సుభద్ర గారు? నా పేరే సుభద్రయాని నాతి అందురే గోపాలకృష్ణుని నామమెప్పుడు కొరుచుందునే, గోపాలకృష్ణుని నామమెప్పుడు కొరుచుందునే, గోపాలకృష్ణుని నామమెప్పుడు కొరుచుందునే, గోపాలకృష్ణుని నామమెప్పుడు కొరుచుందునే. చెడపరకుడైన మామ పాండు యందురే చెడపరకుడైన మామ పాండు యందురే పుండరీకాక్షునెప్పుడు నేను మరువకుందునే, పుండరీకాక్షునెప్పుడు నేను మరువకుందునే. నా పేరే సుభద్రయాని నాతి అందురే. మీరు సీతాదేవి ద్రౌపది మీరు? ఓకే.
భీమ్ ఓకే మీరిద్దరు మీ ఇద్దరు సన్నివేశాలు ఎట్లా ఉంటాయి ఓకే మీరు పేరు చెప్పుకున్నాం. పెద్దపల్లి జిల్లా. నా పేరు పిల్లి లంజయ్య. పెద్దపల్లి నుంచి వచ్చిన. నా పేరు ద్రౌపది. పేరు చెప్తా. అంటే ప్రతిసారి కూడా ఇదే ద్రౌపదికి ఉంటుందా మీ వేషం అంతా కూడా మారుతా ఉంటే ఆ పాత్రలో? ఓకే సరే, ఏ వేషం వేసినా కానీ పొట్టకూటి కోసమే పొట్ట ఉందా? ఇప్పుడు మీ సంబంధించిన వారసులు ఈ వృత్తిలోకి వస్తా ఉన్నారా లేకపోతే వాళ్ళు కూడా లేదు? మీ వారికే అంతే అంతే. మరి ఎట్లా మరి మీ అంతరించిపోతే కొంత మాలాంటి వాళ్ళకి ఇంకా చిన్న వాళ్ళకి ఇబ్బంది కదా? మా వాళ్ళకి రావాలని మేము ప్రోత్సహించుకొని ఇందాక వస్తున్నాం సార్. అంటే ప్రతి గ్రామాలు మీరు పంచుకొని ఏమన్నా ఉంటాయా లేకపోతే ఎవరికి వాళ్ళు ఎవరి తనలు సంపాదించినట్టుగా బార్డర్ ఉంటుంది. నా ఊరికి నేను పోరాదు, నీ ఊరికి పోదు. తాతల ముత్తాతల నుంచే ఉన్నాయి మాకు. ఇప్పుడు మా కాదు, మా తండ్రి మా తాత సంపాదించిన, మా తండ్రి సంపాదించిన, మాకు మేము సంపాదించిన మా కొడుకుల వరకు. మాది సింధు యక్షగాన కళాకారు. ఎవరి దగ్గర మీరు వెళ్తారు? అంటే కొంతమంది మాదిగా వాళ్ళ దగ్గర అడుక్కొని బ్రతికి జీవించేటోళ్ళు సార్. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. తర్వాత సుందరి ద్రౌపది సుందరి ద్రౌపది అందురిలల్ కల్దార్ పుని సతిం కన్న చక్కని కల్దార్ పుని సతిం మందయాన పూటలు కలలతే అంతమునల్ అతి ముదబు సుందరి ద్రౌపది అందురిలల్ మిమ్మల్ని ఏమంటారు? కీచకుడు. సో సింహబలుడు. ఎట్లా ఉంటుంది మీ పాత్ర? కథ ఎప్పటికి ఉంటుందా? అలవాటు అయిపోయిందా? ఎప్పటికి పట్టుకొని ఎక్కువగా మీరు ఈ పాత్ర నిమగ్నం అయిపోతా ఉంటారు కదా? అయినా మేము ప్రదర్శించేటప్పుడు ఈ అస్త్రశస్త్రాలు పట్టుకునుడే. సో ఈ ఆయుధాలతో మీ జీవితం అంతా కూడా ఇవి ఎప్పటికి ఉండాల్సిందే. మీ పాత్రలో ఈ నిమగ్నం అయిపోయినాయి, ఓ పార్ట్ అయిపోయినాయి. సో ఏం చెప్పదలుచుకున్నారు ఇలా మీ వృత్తుల పైన? అంటే ఏం లేదు, మాకు కొంతకాలము చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పూర్వము కొంతకాలము మాకు ప్రోగ్రాములు ఉండే. ఇప్పుడు ప్రోగ్రాములు లేవు. మాదిగ వాళ్ళను కూడా మేము ప్రతి ఊరికి వెళ్ళి మేము అడుక్కొని 3 ప్రోగ్రాములు వేసి ఒక జామవ పురాణం అనేది వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గర తీయడం లేదు, వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు మాకు కొత్త డైరెక్టర్ వచ్చిండు. కాబట్టి మాది కరీంనగర్ జిల్లా. నా పేరు గజ్జల వైకుంఠం. మా కరీంనగర్ జిల్లాకు ప్రోగ్రాములు ఇస్తలేరు. ఇక్కడిక్కడి వాళ్ళే ప్రోగ్రాములు చేసుకుంటున్నారు. కాబట్టి మా కళ పూర్తి అంతరించిపోతున్నది. మా కొడుకులు కూడా మనకేమో ఆదాయం వస్తుందని ఎవరు కూడా ఈ కళలో దిగుతలేరు. కాబట్టి ఇప్పుడు మాకు మా కళను ఆదరించి మాకు ప్రోగ్రాములు ఇవ్వాలని కోరుతున్నాం. అక్క వందనం అక్క గారునిగా వందనమక్క గారునిగా వాసమునల్ కుశలంభే కామరుల్ నందనుల్ కుమారియు నారి సమూహము సేవకాదులు పొందుగ క్షేమమాయిక పొంత మెలంగు మెరుంగు బోణిబల్ ఈ మందమరాళ గామిని మానిని ఎవరో నాకు తెల్పవే. అక్క నీ చెంతనున్నటువంటి యువతిమని పుల్లమనాడి చంద్రుడి కన్నా వడి వంక ఉంటుంది, కానీ
దాని ముక్క కళాతీతానికి వడివంకలేనటువంటి యువతి ఎవరో చెప్పవమ్మా. అది సుదేశం అండి. మా ఊరు వచ్చి తక్కలపల్లి ఊరు. మా గ్రామం తక్కలపల్లి, మండలం మల్యాల, జిల్లా జగిత్యాల నుండి వచ్చినటువంటి చిందు యక్షగాన కళాకారులు. నా పేరు గడ్డమ్మ మారుతి. ఈరోజు ఇక్కడికి రాగడానికి గల కారణం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులు గారు సకల కళ కోవిదుడు మా వెంకన్న గారి బైరు వెంకన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కులానికి ప్రత్యేకంగా మా చిందు యక్షగాన కళాకారుల కులానికి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మా రాయల లక్ష్మణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రతి ఒక్క జిల్లాకు ఒక్కంటికి ఒక్కొక్కరి చొప్పున ఒక్కొక్క టీం కావాలని చెప్పి ఇంతవరకు మా యొక్క అధ్యక్షుడు మాకు వెంబడిపడి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ స్టేజీ పైన ఇక్కడ వీళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ ప్రోగ్రాం ఇచ్చేంత అవకాశం కల్పించారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏనుగు లక్ష్మణస్వామి డైరెక్టర్ గారికి కూడా మా యొక్క సాధక బాధలు ఇక్కడ పరిసర ప్రాంతాల దగ్గర ప్రాంతాల్లో ఉన్నటువంటి కళాకారులు అందరూ వచ్చి వాళ్ళు తొందరగా తెలుస్తుంది, కానీ మేము అంత దూర ప్రయాసం నుండి రాలేకపోతున్నాం. కాబట్టి అక్కడ నుండి మాకు రావాలంటే మాకు కూడా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క టీం ఇస్తే చాలు మాకు, అంతే. మాకు ఎక్కువ 10 కావాలి. నా కొడుకో టీము, నాకు అల్లుడికో టీము, నా తాతకో టీం అని నేను అడగట్లేదు. నా జిల్లాకు కేవలం నేను ఒక జిల్లాకు జగిత్యాల జిల్లాకు ఒక్క టీం కావాలని కోరుకుంటున్నా. మాకు పేద కళాకారుల పైన దయదలంచి మేము ఎక్కడికైనా ఊళ్ళలోకి వెళ్తే ఎస్సీ వాళ్ళని మాదిగా వాళ్ళని అడుక్కొని తినేటువంటి వాళ్ళం. కాబట్టి వాళ్ళు చెప్తున్నా లేకపోతే లేదు. అందుకే మా పిల్లలు కూడా నేర్చుకోవడం లేదు. ఎందుకంటే ఇలాంటి కళ అంటే మా వరకే అంతరించిపోకుండా ఉండాలంటే మాకు జీవన వృత్తి కల్పించాలని చెప్పి మీ అందరికీ పెద్దలందరికీ నా యొక్క కళాభి నమస్సుమాన్ని అర్పిస్తూ, తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించగలరు. అనుజా సింహఫల ఏంట్రా అగాయిత్యము? అవునమ్మా. అనుజ వర్దిల్లారానే అనుజ వర్దిల్లారనేటి కంత జయమే కాన మన వారి కుశలంబు కనత జపుమా నీదు చూపుల మెలగడు నిలతనాదు నందని ఉత్తరి దాని నడుగనేలా ఏంట్రా వచ్చి రాకతలో మన వారి క్షేమం చెప్పక ఇక్కడ నా పొంతన నిల్చున్నటువంటి స్త్రీ ఎవరని అడుగుతున్నావా? ఆమె ఎవరో కాదురా, నీ యొక్క మేనకోడలైన నా బిడ్డ నీ ఉత్తరిగా. ఉత్తరిని మున్ను చూచితి ఉత్తరి ఇది కాదు కోటి యుడురాజముకి చిత్తజుగన కటారియో తత్తర పాటిందు దోచే తరలాక్షి గనల్ అక్క మృత్యేదానే నీ కలికి నామంబు మక్కువతో తెలుపుమా దిక్కాముగా వాసం నికాడనో కాని గక్కున తెలుపావే చక్కెర బొమ్మన చక్కెర. రాముడు కదా మీరు, మీ పాత్ర చాలా కీలకం. అన్ని పాత్రలు మారుతా ఉంటాయి, ఒక రాముడి వారికి పరిమితం అయిపోతారా మీరు? వివిధ పాత్రలు మారుతా ఉంటాయి ఎప్పుడైనా మా శ్రీరాఘవం శ్రీనీరలోలుడన్ నాయందును ప్రేమ విడుకనమల్ బౌడల్ రేయిం బగులను బౌడగా బాయక భక్తులను ఎప్పుడు బ్రోతును వినరా. ఇక్కడ అందరి పాత్రలు ఒక రకమైనటువంటి. సో ఇక్కడ ఏదైనా కానీ కథని రక్తి కట్టించడంలో చాలా కీలకమైనటువంటి ఒక ముఖ్యమంత్రి. ఈయన లేనిది నడవదిగా, ఆయన ముఖ్యమంత్రి లేకపోతే రాష్ట్రం నడవదు, ఈయన లేకపోతే కథ నడవదు అసలే. సో ఈయన అప్పటిదప్పుడు మళ్ళీ అల్లుకోవాలి, మళ్ళీ జోకులు వేస్తేనే దానికి అందం ఉంటుంది. సో ఏంటిది నీ పాత్ర చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, నీ ఫీలింగ్ అంతా ఎట్లా అనిపిస్తా ఉంటది? మంత్రి మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం.
మాకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోగ్రాం కూడా మాకు రాలేదు. ఇక నుండి అయినా మమ్మల్ని గమనించి కాస్త ప్రోగ్రాంలు వచ్చినట్టు మమ్మల్ని ఫస్ట్ చూడాలి. మాది జోకర్ అంటారు, బాందర్మి అంటారు. జార్ మేరే ప్యారీ దేఖో జై మా, జార్ మేరే ప్యారీ దేఖో జై మా, देखो जमान मेरे देखो जयमान, देखो जमान मेरे देखो जयमान, आरु नेल्ला पोरी कंटा मूडु नेल्ला काडु पंट, आरु नेल्ला पोरी कंटा मूडु नेल्ला काडु पंट. పరిశ్రమ ప్రాణం మీరు ఒకసారి ఒక్క పాట మీతో కన్క్లూడ్ చేస్తాను. సో అంటే వీళ్ళు మాట్లాడిస్తాను, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వీళ్ళ పాట ఎక్కడ కూడా తడబాటు అసలే. నిజంగా కూడా వాళ్ళు ఒక 6 గంటలు ఆడినా కానీ మనం కళ్ళార్పకుండా చూస్తాం. సో ఒక్క నిమిషం ఒక్క పాటతోటి మీరు ఇంతకుముందు మీతోనే మొదలుపెట్టిన సో అద్భుతమైనటువంటి పాటలు, మీ ఎక్స్ప్రెషన్స్ సూపర్ గా ఉన్నాయి. సో ఇంకొక పాటతోటి మీ డాన్స్ తోటి ఒక్కసారి చేస్తే బాగుంటుంది. సరే, మాకు డైరెక్టర్ గారు మాకు 10 బృందాలకు అవకాశం కల్పించాలని మా యొక్క విన్నపము చేస్తున్నాము చిందు కళాకారులం. మరియు అందరికి కళాభివందనాలు తెలియజేస్తున్నాము. జాజి మల్లి తోటలో నా మావా, అరే ఓ మామ ఓ సంద మావా, జాము రాత్రి నిండు పున్నమిలోనా, అరే ఓ మామ ఓ సంద మావా, జాము రాత్రి నిండు పున్నమిలోనా, అరే ఓ మామ ఓ సంద మావా, మోజు పడ్డది మీద వచ్చిన్నాడా నా మనసంతా నీవేరే రాబుల్లోడా, జాజి మల్లి తోటలో నా మావా, ఓ మామ మోజు పడ్డది మీద వచ్చిన్నాడా నా మనసంతా నీవేరే రాబుల్లోడా, జాజి మల్లి తోటలో నా అంద చందాలున్న చక్కని కామను, నిండు 16 ఏళ్ల వయసున్న దానను, కొండపల్లి బొమ్మలాగా ఏలేలా నా గొప్పున మల్లలు పట్టు ఏలేలా, మల్ల పూల తోటలోన మసక టీ కట్టుకో తెల్ల చీర కట్టుకొని సిగ్గుపడుతూ నేనుంటా, రాను రాత్రి నిండులోన, అరే ఓ మామ ఓ సంద మామ, ఓ జాము రాత్రి